Hello friends, welcome to English Tudes. This is the only YouTube channel that will make you to speak English. ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైన లెసన్ ఏంటంటే ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్రేజెస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారు. అందులో రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వలన అటు గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా పెట్టడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియంలో చదివినప్పటికీ క్లాస్ రూమ్ని హ్యాండిల్ చేసే విషయంలో మాత్రం ఇంగ్లీష్ ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ విషయమై మా ఫ్రెండ్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. క్లాస్ రూమ్లో ఎటువంటి ఫ్రేజెస్ ఒక టీచర్ ఉపయోగించాలి, స్టూడెంట్స్ని ఎలా కంట్రోల్ చేయడానికి కొన్ని ఫ్రేజెస్ మాకు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది మీకు చేయడం జరిగింది. చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నిజంగా టీచింగ్ జాబ్ చేస్తున్నట్లయితే లేదా మీరు ఒక క్రౌడ్ని కంట్రోల్ చేయాలన్నా, మీరు ఇంటి దగ్గర పిల్లల్ని కంట్రోల్ చేయాలని చెప్పన్నా ఈ వొకాబులరీ లేదా ఈ ఫ్రేజెస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో రాసి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెసన్ ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ మనము క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్గా మనము గ్రీట్ చేయాలి. స్టూడెంట్స్ అందరినీ మనం గ్రీట్ చేయాలి. మనము యాజ్ యూజువల్గా ఎలా గ్రీట్ చేస్తామంటే పిల్లల్ని గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అని చెప్పని మనము గ్రీట్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇంకొంచెం మనం ఏంటంటే స్టైల్ మారుస్తాం అన్నమాట. గుడ్ మార్నింగ్ క్లాస్ అంటే క్లాస్ మొత్తానికి, తరగతి మొత్తానికి మనం ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. తర్వాత హలో ఎవ్రీవన్. ఈ హలో ఎవ్రీవన్ అనేది ఏమవుతుందంటే మనకి కొంచెం ఇన్ఫార్మల్ ఫ్రేజ్లా మనకి రావచ్చు, కానీ మనము ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మనం వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ ఉంటాం. హౌ ఆర్ యూ టుడే, ఎలా ఉన్నారు ఈరోజు అని మనం అడుగుతాం. ఇది మీకు తెలిసిందే. తర్వాత ఒక పిల్లాడు అంతా ఓకే బాగానే ఉంది, కానీ ఒక పిల్లాడు మాత్రం మిమ్మల్ని కొంచెం పట్టించుకోలేదు. అప్పుడు హలో దేర్ రాజేష్, ఏంటి ఆ అబ్బాయి అంటే రాజేష్ ఏం చేస్తున్నావు అని చెప్పి అన్న మీనింగ్లో అతన్ని కూడా మనం ఏంటంటే మనం ఇన్ఫార్మల్ వేలో విష్ చేసినట్టు అవుతుంది. సో అతను అలర్ట్ అవుతాడు. నెక్స్ట్ వాట్ ఏ లవ్లీ డే. మీరు చక్కగా క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఆ రోజు అట్మాస్ఫియర్ అంతా బాగుంటాయి, మీరు ఆ డే గురించి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వాట్ ఏ లవ్లీ డే, వాట్ ఏ కోల్డ్ డే, వాట్ అన్ ఆస్పీషియస్ డే. ఒకవేళ యాన్యువల్ డే కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్స్ మీకు ఏమైనా ఉన్నాయనుకోండి, వాట్ అన్ ఆస్పీషియస్ డే అని చెప్పని మీరు కూడా అనవచ్చు. ఇవి ఈ రకంగా మనము పిల్లల్ని గ్రీట్ చేస్తాం. తర్వాత ఇంట్రడక్షన్ అంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మనకు ఒక లెంతీ ఇంట్రడక్షన్ అయినా అవసరం లేదండి, మనం చాలా సింపుల్గా చెప్పేస్తే చాలు. ఇలా అండి, మై నేమ్ ఈజ్ రాజేష్, ఐ విల్ బీ టీచింగ్ యూ ఇంగ్లీష్ దిస్ ఇయర్. నా పేరు రాజేష్, నేను మీకు ఇంగ్లీష్ని టీచ్ చేస్తూ ఉంటాను. అలా సింపుల్గా చెప్పండి సరిపోతుందంటే. అంటే మై నేమ్ ఈజ్ రాజేష్, ఐ విల్ బీ టీచింగ్ యూ మ్యాథమెటిక్స్ దిస్ ఇయర్. ఐ ఆమ్ రాజేష్, ఐ విల్ బీ టీచింగ్ యూ సైన్స్ దిస్ ఇయర్ అని చెప్పి మనము చెప్పవచ్చు. ఐ ఆమ్ యువర్ న్యూ ఇంగ్లీష్ టీచర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ టు టీచ్ యూ 5 lessons in a week అని చెప్పి మనం చెప్పొచ్చండి. అంటే మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేయబోతున్నారు అన్న విషయంలో పిల్లలకు కూడా అక్కడ క్లారిటీ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ మనకి గ్రీటింగ్స్ అయిపోయినాయి, ఇంట్రడక్షన్స్ అయిపోయాయి. తర్వాత చూడండి ఇక్కడ టైమ్ టు బిగిన్. అంటే ఒక లెసన్ని మీరు స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్స్ బిగిన్ అవర్ లెసన్ నౌ. మన లెసన్ ఇప్పుడు మనం బిగిన్ చేద్దామా అని మనం పిల్లలకి చెప్తున్నామండి. తర్వాత ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ నౌ. ఏంటి ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాం. తర్వాత ఇట్స్ టైమ్ టు బిగిన్, ప్లీజ్ స్టాప్ టాకింగ్. మనం లెసన్ స్టార్ట్ చేయాలి, దయచేసి మాట్లాడొద్దు అని చెప్తున్నాం. సెటిల్ డౌన్ నౌ, సో వీ కెన్ స్టార్ట్ నౌ. త్వరగా సెటిల్ అవ్వండి, మనము స్టార్ట్ చేసేయాలి అని చెప్తున్నామండి. సో మనం లెసన్ చెప్పే ముందు కూడా మనం నేమ్ అనేది అడుగుతాం పిల్లల్ని. ఏంటంటే గెస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్. అంటే మనం ఈరోజు చెప్పుకోబోయే లెసన్ యొక్క నేమ్ని గెస్ చేయండి అని చెప్పని పిల్లల్ని అడుగుతాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక లెసన్ని స్టార్ట్ చేసే ముందు మనం ఉపయోగించాల్సిన ఫ్రేజెస్ అండి. తర్వాత మీరు దీనికి ముందు కావచ్చు, లెసన్ అయిపోయిన తర్వాత కావచ్చు, లేదా లెసన్కి ముందు కావచ్చు, మనం యాక్చువల్గా రోల్ కాల్ అనేది తీసుకుంటాం. రోల్ కాల్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ అటెండెన్స్. సో అలా ఒక రిజిస్టర్ని మనం తీసుకునేటప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫ్రేజెస్ అండి. చూడండి, అండ్ హూ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఈరోజు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు. నెక్స్ట్ వాట్స్ రాంగ్ విత్ రాజేష్ టుడే. రాజేష్ అనే పర్సన్ రాలేదు, అందుకని మీరు అడుగుతున్నారు అనమాట, రాజేష్కి ఏమైంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ వేర్ హ్యావ్ యూ బీన్. మన రోల్ కాల్ తీసుకున్నప్పుడు ఒక పిల్లాడు వచ్చినప్పుడు ఏంటంటే హే ఎక్కడున్నావు ఇప్పటి వరకు అన్న మీనింగ్లో వస్తుంది వేర్ హ్యావ్ యూ బీన్ అనే పదం. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట. అతన్ని లేట్గా వచ్చాడు, రిజిస్టర్ తీసుకున్న తర్వాత డిడ్ యూ మిస్ యువర్ బస్. నీ బస్ని నువ్వు మిస్ అయ్యావా అని అడుగుతున్నామండి. తర్వాత మనము అటెండెన్స్ తీసుకునేటప్పుడు కూడా పే అటెన్షన్, బీ అటెంటివ్ అని కూడా మనం అనొచ్చు. అంటే కొంచెం అటెన్షన్ పే చేయండి, కొంచెం అటెంటివ్గా ఉండండి, మీ రోల్ కాల్ని పిలుస్తున్నాను కాబట్టి అని. ఓపెన్ తర్వాత
అటెండెన్స్ తీసుకోవడం అయిపోయింది. సో తర్వాత ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ 30, అంటే మీ బుక్ను ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 30లో చూడండి అని చెప్పడానికి ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ నెంబర్ 30 అని చెప్పని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ టర్న్ పేజెస్ని తిప్పండి, వినండి, నేను చెప్పే మాట వినండి, లిసన్ అప్ అని చెప్పని కూడా మనము అనవచ్చండి. సో ఇదే మనము డ్యూరింగ్ లెసన్స్లో చెప్పుకునే పాయింట్స్ అండి. ఇందులో చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్తాను. లుక్ ఎట్ యాక్టివిటీ 5, అంటే యాక్టివిటీ 5ని ఒకసారి చూడండి. తర్వాత రిపీట్ ఆఫ్టర్ మీ, నేను చెప్పిన తర్వాత చెప్పండి అని మనం ఇంగ్లీష్లో అంటాం కదండి, అలాగే రిపీట్ ఆఫ్టర్ మీ, రిపీట్ ఆఫ్టర్ మీ, రిపీట్ ఆఫ్టర్ మీ, లైక్ దిస్, నాట్ లైక్ దిస్, ఇలానే, అలా కాదు అని మనం తెలుగులో ఎలా అయితే చెప్తామో ఇంగ్లీష్లో కూడా మనము అలా చెప్పొచ్చండి. నెక్స్ట్, అండ్ హోప్ యూ గాట్ మై పాయింట్, నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అని చెప్తామండి. హోప్ యూ గాట్ మై పాయింట్. నెక్స్ట్, డూ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైందా, లేదా యామ్ ఐ క్లియర్, నేను క్లియర్ చేశానా, మీకు క్లియర్గా చెప్పానా అన్న మీనింగ్లో మనం ఉపయోగిస్తామండి. డూ యూ అండర్స్టాండ్, యామ్ ఐ క్లియర్. నెక్స్ట్, అండ్ హూస్ టర్న్ ఈజ్ ఇట్ టు రీడ్, అంటే ఇప్పుడు నెక్స్ట్ చదవాల్సింది ఎవరు అని మనం తెలుగులో అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా అడుగుతామంటే హూస్ టర్న్ ఈజ్ ఇట్ టు రీడ్, హూస్ టర్న్ ఈజ్ ఇట్ టు క్యారీ దిస్, హూస్ టర్న్ ఈజ్ ఇట్ టు స్టిక్ ఎవ్రీడే కోట్, అలా మనం అడగొచ్చండి. హూస్ టర్న్, ఇది ఎవరి వంతు, ఎవరు నెక్స్ట్ అని అడగటానికి హూస్ టర్న్ అని చెప్పి మనము అడుగుతామండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్. లెసన్ అయిపోయిన తర్వాత మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే లెసన్ అయిపోయిన తర్వాత కావచ్చు, మన పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతామండి. క్వశ్చన్ అనకూడదండి, క్వశ్చన్స్ అని చెప్పని మనం అనాలి. ఈ క్వశ్చన్స్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్, మనం అడుగుతాం మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే క్వైరీస్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా. దెన్ హూ నోస్ ద ఆన్సర్, మనం అడిగాం ఎవరికి ఆన్సర్ తెలుసు, హూ నోస్ ద ఆన్సర్ అలా అడిగామండి. తర్వాత సే ఇట్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, గట్టిగా చెప్పండి, సే ఇట్ ఇన్ ఏ లౌడ్ వాయిస్ అని చెప్తాం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్, ఒకసారి మీ చెయ్యి ఎత్తండి, ఎవరికైనా అర్థం కాకపోతే చెయ్యి ఒకసారి ఎత్తండి అని చెప్పి మనం చెప్తాం కదా, ఆ రకంగా మనం వీటిలో ఉపయోగించుకోవచ్చు అనమాట. చివరిగా రిఫరెన్సెస్ అనమాట. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, అంటే మనం ఒక లెసన్ చెప్పినప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను కదా అని అంటాం కదండి, ఆ సందర్భంలో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ అని మనం ఉపయోగించవచ్చు. లేదా అండ్ లెట్ మీ సమ్ అప్, మొత్తం అంతా అయిపోయిందండి, అయిపోయిన తర్వాత మనం లెసన్ని పూర్తి చేస్తున్నాం, అదే సమయంలో మనం ఏమనొచ్చు అంటే లెట్ మీ సమ్ అప్, అంటే లెసన్ని పూర్తి చేస్తే ఏమవుతుంది. తర్వాత కంక్లూజన్, ఇక్కడ ఈ కంక్లూజన్ ఏంటంటే మనము పూర్తి చేసేస్తామండి, లెసన్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నాం. ఇట్స్ టైమ్ టు ఫినిష్, మనం ఇప్పుడు ఫినిష్ చేయాల్సిన సమయం వచ్చింది, అంటే పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. నెక్స్ట్, దట్స్ ఆల్ ఫర్ టుడే, ఓకే ఈ రోజుకి అయిపోయింది అని చెప్పొచ్చు. ఇవి కాక ఇంకొనండి, ఫామ్ ఏ లైన్, ఒక లైన్లో ఫామ్ అవ్వండి. తర్వాత పిక్ యువర్ బుక్స్, మీ బుక్స్ని తీసుకోండి. తర్వాత సీ యూ అగైన్ నెక్స్ట్ సాటర్డే నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్తాం. తర్వాత ఎవ్రీబడి ప్లీజ్ మేక్ ఏ మూవ్, అంటే ఎవ్రీబడి ప్లీజ్ గో అంటాం కదా, ఎవ్రీబడి ప్లీజ్ గో అంటాం కదండి, దాన్ని కొంచెం పాష్గా మనం ఏమంటామంటే ఎవ్రీబడి ప్లీజ్ మేక్ ఏ మూవ్ అని చెప్పని అంటాం. ఇవి మన క్లాస్ రూమ్లో కామన్గా ఉపయోగించే ఫ్రేజెస్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఒకవేళ ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే, ఇవి మీకు యూస్ఫుల్ అయినట్లయితే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్.